వరంగల్‌లో. అయితే ఇక్కడ అక్కడున్నా గూడా అందులో గూడా కుల రాజకీయాలే నడిచినాయి. ప్రస్తుతం బయట సమాజంలో గూడా ఎక్కడ జూసినా గూడా కుల రాజకీయాలే నడుస్తున్నాయి. అంటే ఒక కులం మీద, ఒక కుల పునాదుల మీద ఏమి నిర్మించలేం, సాధించలేం అని జెప్పి అంబేద్కర్ గారు జెప్పిండ్రు. ఆ చెప్పింది మనకు తెలిసి గూడా మనం పక్కదారి పడుతున్నాం. అది చదువుకున్నోళ్ళు ఎక్కువ శాతం చదువుకున్నోళ్ళు తప్పు చేయడం వల్లనే ఇది బాగా జరుగుతుంది. మన వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు 100 మందిలో ఒక్కరే ఉన్నారు. అలాంటి వారి మాటలు మనం లైట్ తీసుకొని, మనము ఇప్పుడు ఈ మీటింగ్ నుంచి బయటికెళ్ళంగానే దాన్ని మర్చిపోవడము, గింతేనా గంతేనా అనుకోవడం, ఇవే మన దిగజాడు పద్ధతులు. ఫస్ట్ బహుజనులనే మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలము ఇలాంటి వాటి వల్లనే మనం అవతల వానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అది ఏది ఉన్నా ఎవరిని తక్కువగా చూడకుండా అందరం సమానంగా భావించుకునే విధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరం కలిసి ఒక ఐక్యతగా, ఒక బహుజన బలంగా మన సత్తా ఏందో ప్రతి విషయంలో అది ముఖ్యమంత్రి సార్ అన్నట్టు 5%, 10% లేని వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. అంటే ఈ దేశ సంపద కొల్లగొట్టేటోళ్ళు ఆ 5%, 10% మందే. అంటే ఆ సంపద వాళ్ళ దగ్గర ఉంది. భారత రాజ్యం కల్పించిన ఓటును నోటు రూపంలో ఉంటారు. కాబట్టి మన వాళ్ళు ఆర్థికంగా లేరు కాబట్టే ఆ ఓటుకు నోటు అనే పద్ధతి దానికి బలైపోతారు. ఇలాంటి వాటికి మనం స్వస్తి పలకకపోతే ఓటుకు నోటు అనే దానికి ముఖ్యంగా దానికి స్వస్తి వాళ్ళకి బహుజనులు నిలబడ్డ కాడ మనం ఓటు వేయకుండా ఈ బహుజన వాదము, ఐక్యత, ఈ ఓటు నోటు ఈ రెండుటి మీదనే మెజార్టీగా మనం ఆలోచన చేయాలి. అప్పుడే ఖచ్చితంగా మనం అనుకున్న రాజ్యాధికారం బహుజనులకు వస్తుంది. ఆ రాజ్యాధికారం లేకుండా మనం ఎన్ని రోజులు పోరాడినా ఏం చేసినా ఇట్లనే మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. ఆ మీడియా సహోదరులు కూడా మనలాంటి వాళ్ళకు రాయాలంటే వాళ్ళు కొద్దిగా వెనక ముందు అవుతారు. మీడియా సహోదరులు కూడా మనలాంటి వాళ్ళను హైలైట్ చేయాలంటే ఈ రోజులలో మొత్తము పెత్తందారులకు కొన్ని మీడియా సంస్థలు పెత్తందారులకు బాగా వత్తాసు పలికే కార్పొరేట్ సంస్థలకు మీడియా సంస్థలు అనవద్దని కొందరు ఇప్పటికే అనుకుంటారు లోపల, కానీ అనాల్సి వచ్చింది. ఎందుకంటే అది జరుగుతుంది వాస్తవం. రాయకపోని నాకు అభ్యంతరం లేదు. మన సోషల్ మీడియా మస్తుంది మనకు. జరిగే విషయాలు వాస్తవాలే చెప్తాను నేను. నా నోటి నుంచి ఏదొస్తే అదే మాట్లాడతాను నేను, లోపల ఏం పెట్టుకోను. మహిళలు అనేవాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయి? వాళ్ళకి ఎక్కడ ఏదన్నా 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుందామని పోతే ఆడ బలం ఉన్నదే రాజ్యము, డబ్బు ఉన్నదే రాజ్యం. వాడు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు. 60 గజాల స్థలం కాడ కూడా వాళ్ళని ఉండనియాడు. ఇవంతా నాది జాగా అని చెప్పి ఇట్లా చాలామందిని ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చిన విషయం కూడా అది తెలంగాణలో ఉతికారెత్తే ఆ బిల్డర్లంతా పోయి ఆంధ్రలో పడతారనే ఒక సందేశం కూడా ఉంది అంతర్గతంగా వాళ్ళకి. అందుకోసము ఇవన్నీ మనం బాగా అన్నీ గమనించాలి. వార్తలు చూడాలి, సోషల్ మీడియా గమనించాలి. కొందరు సోషల్ మీడియా అంటే చాలా చీప్గా మాట్లాడే వాళ్ళని నేను నా కళ్ళారా చూసినా, విన్నా కూడా. అంటే నువ్వు ఎందుకు చూడవు, నువ్వు ఎందుకు టైం కేటాయించావు అంటే నాకు సమయం సరిపోతలేదు అంటారు. సమయం నీకు దేనికోసం ఏం బిజీ ఉన్నావని సమయం సరిపోదు. ఎవరి కోసం నువ్వు పట్టించుకోకపోతే నీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, నీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. అంటే భవిష్యత్ తరాల కోసం నీకు సంబంధం లేదా? స్వార్థపు బతుకులు, స్వార్థపు రాజకీయాలు, స్వార్థపు ఉద్యమాలు అవసరం లేదని నా ఆలోచన. అందుకోసమే బహుజన రక్షణ సమితి అనేది ఏర్పాటు చేయడానికి తెట్టబావ ఆనంద్ అన్న, తాడికొండ అశోక్ అన్న, నేను, మన జావేద్ భాయ్ కొంతమంది అందరం కలిసి ఒక ఫౌండర్లాగా రిజిస్ట్రేషన్ చేయించాము. ఇది అందులో ముఖ్య పాత్ర నాది. మనోళ్ళు కూడా తనకు తోడుగా ఉన్నారు. ఆ తర్వాత మనోళ్ళందరికీ ఫోన్లు చేసి ప్రతి ఒక్కరిని, భాస్కర్ అన్న కానీ, వీళ్ళు గంగాధర్ అన్న, గోపాల్ అన్న అందరూ ఆర్థికంగా సహకరించారు. మీటింగ్కు అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు. మన శీలం శ్రీను, ఉదయ్, కాశీ అందరూ, ప్రవీణ్ అందరూ చెప్పిన. అయితే స్వరూపక్క, సునీతక్క, నాగమనక్క, శ్వేతక్క వీళ్ళందరూ అంటే వాళ్ళ
బహుజనవాదం అనేది మంచిదా కాదా, అసలు బహుజనవాదం అంటే ఏందనేది ఎవ్వరికి అర్థమవుతలేదు. అందుకోసం అందరం సిద్ధమవుదాం పోరాటానికి, మరో పోరాటానికి తెరలేపుదాం. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేడ్కరుడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేడ్కరుడు. మనమంటూ ఒక ప్రయత్నం పిడికిలిగా పట్టి అందరం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మొదటి మెట్టు వేసినాం. రానున్న రోజులు అందరూ కలిసేటట్టు కూడా ఐక్యంగా మనము ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అగ్రకులాలు అంటే ఓసీ రెడ్డిలు మరి అగ్రకులాలు వారు 3-5% ఉన్నటువంటి వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. కానీ రాజకీయంగా కానీ ఓటర్ల సంఖ్య కానీ మన బహుజనది ఎక్కువ ఉన్నది. 85% ఉన్నటువంటి మనము బానిసగానే బతుకుతున్నాము, అయ్యా బాంచననే బతుకుతున్నాము, రెడ్డి కాళ్ళు దొరల కాళ్ళు బాపనోళ్ళ కాళ్ళు మొక్కుతున్నాము తప్పితే మనకంటూ ఒక రాజ్యాధికారం ఉండాలి, మనకంటూ ఒక చక్కటి నాయకుడు ఉండాలి, మనకంటూ మంచి పెద్ద అధికారి ఉండాలనే ఆలోచన మాత్రం ఎవరికి లేదు. ఎటు పోయినా అదే బీసీ మన ఓసీల దగ్గరికి పోవడం, మన బీసీలం అధిక శాతం ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళ కింద తొత్తులుగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మరి రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక రెడ్డియే ముఖ్యమంత్రి అయ్యాడు. మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు కూడా ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. ఈరోజు చూస్తే మన బీసీలో కానీ ఎస్సీలో కూడా ప్రధానమైన పోస్టులు అంటే హోమ్ మినిస్టర్ కానీ ఆర్థిక శాఖ కానీ అందరికీ రెడ్డిలకి మాత్రమే రావులకి మాత్రమే ఇచ్చారు. కానీ మన బహుజనులకు మాత్రం ఏ ఒక్క మంచి పదవి కానీ ఇవ్వడం లేదు. ఒక అధికారి కూడా ఉండాలంటే డీజీపీ కానీ ఐజీలు కానీ కూడా రెడ్డి రావులకే వస్తుంది. కానీ మన బహుజనులకి దళితులకు మాత్రం రావట్లేదు. ఎందుకు రావట్లేదయ్యా అంటే మనం పోయి వాళ్ళ కింద అయ్యా బాంచనని బతుకుతున్నాం. కానీ మనం శాసించేవారిగా ఉండాలి, కానీ మనం కింది స్థాయిగా ఉండొద్దని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. జై భీమ్, జై జై బహుజన. ఆనాడు అంబేద్కర్ గారు ఉన్నప్పుడు ఆ కాలంలో సెల్ ఫోన్లు లేవు, సోషల్ మీడియా లేదు, ఇతర టెలివిజన్ ఛానల్ కానీ ఏది లేదు. ఆయన సంకల్పంతో ఆనాడు అణచివేతకు గురైనటువంటి ఆ సమాజంలో నుంచి అంబేద్కర్ గారు వెలిసిండ్రు. మనము మళ్ళా అటువంటి వారు పుడతారా అంటే లేరు. కానీ వారి యొక్క ఆశయ సాధననే తీసుకెళ్లే వారంగా తన సైనికులుగా మనం ఉన్నాం. పూలే గారు తన సమాజంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటిది లేనప్పటికీ కూడా వారు పోరాటాన్ని పోరాడి సమాజాన్ని చైతన్యపరిచి అనేకమైనటువంటి అణగారినటువంటి వర్గాలకు ఒక గొప్ప దిక్సూచిగా ఉండి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు ఈ వేదికల ముందు ఈ మైకులు పట్టుకొని మాట్లాడగలిగేటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక వాళ్ళే కనుక లేకపోయి ఉన్నట్లయితే మన పరిస్థితి ఏంటో తెలుసు. ఇప్పటి సమాజంలో కూడా మనము ప్రస్తుతము ఇంత చైతన్యం ఇచ్చినా కూడా ఇంత డెవలప్మెంట్ అయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఇంత అడ్వాన్స్గా ముందుకెళ్తున్నా కూడా మనము ఏమీ సాధించలేకపోతున్నాం, ఏది చేయలేకపోతున్నాం. ఏంటిదంటే బహుజన్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఆ చైతన్యము ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు రాలేకపోతున్నారు. మనకెందుకులే అనే నిర్లక్ష్య భావంతో చాలా మట్టుకు ఇంకా అదే పరిస్థితిలో ఉంటున్నారు. కానీ ఒక దెబ్బ పడితే కానీ ఆ గాయం ద్వారా లేస్తారనేటువంటి ఉద్దేశంతో గత కొంతకాలంగా అనేక పార్టీల్లో తిరిగి అనేక పార్టీల్లో సేవలు చేసి అనేక పార్టీల్లో అనేక విధమైనటువంటి పనులు చేస్తూ అదే స్థితిలో అదే స్థానంలో ఉన్నాం. కానీ ఆ పార్టీలో కూడా సరైనటువంటి ప్రాధాన్యత సరైనటువంటి స్థానం మాకు కల్పించలేరు. మోసపోయినాం, దెబ్బతిన్నాం, అనేక విధాలుగా అవమానపడ్డాం. ఆ అవమానం, ఆ దెబ్బ, ఆ మోసమే ఈరోజు బహుజన రక్షణ సమితి. ఎందుకనంటే ఎన్ని పార్టీలో తిరిగినా వాళ్ళ జెండాలు మోసినా వాళ్ళ కండువాలు వేసుకున్నా వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం వాడుకున్నారే తప్ప ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక ఎస్సీ ఒక చట్టసభల్లో ఉండాలనేటువంటి మంచి స్వాలోచనతో ఎవరు లేరు. వాళ్ళు మనని చూపిస్తూ మన యొక్క ఓట్లతో గెలుస్తూ వాళ్ళ అధికారం చేస్తూ ఇంకా ఈ రోజుకి దురాలోచనలతో ఉన్నారు. కానీ
మన వాళ్ళు అంటూ పైకి రావాలనేటువంటి చిత్తశుద్ధి ఏ ఆలోచన వారికి లేదు. కానీ మన నాయకులు ఉన్నారు, గొప్ప విషయమే. కానీ మన నాయకులకు మనం ప్రోత్సాహకరంగా లేకపోవడం వల్ల మన నాయకులు కూడా ఏం చేయలేకపోతున్నారు. మనం ఎంతసేపు వారికి కొమ్ముగాస్తున్నాం కాబట్టి వారిని అధికారంలో కూర్చోబెడుతున్నాం, వారిని అసెంబ్లీలో కూర్చోబెడుతున్నాం, వారిని పార్లమెంట్లో పంపించగలుగుతున్నాం. కానీ మనము మన వారికి చేయూతనియట్లేదు, మన వారి కోసం నిలబడట్లేదు. నాకు తెలిసి గౌరవనీయులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్న గారు దాదాపు 2 సార్ల వరంగల్ నుంచి పార్లమెంట్కి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మన నాయకులు ఏ జెండానైతే మొయ్యాలో ఆ జెండాను పక్కన పెట్టి మోసం చేసేటువంటి జెండాను పట్టుకొని తిరిగి మన వారిని గాయపరిచింది. సార్ని కనీసం మద్దతు కూడా ఇవ్వకుండా అవమానకరంగా తిరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అయ్యో మన సమాజంలో మన కోసం నిలబడ్డ నాయకుడు ఉన్నాడు కదా, మనం చేయూతనియాలి, మనం అండగా నిలబడాలి, మన ఓట్లు కీలకం. చాలా మటుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు మనయే ఉన్నాయి, బీసీ ఎస్టీ ఎస్సీయే ఉన్నాయి. ఈ ఓట్లన్నీ ఎవరికి వేస్తున్నామంటే మన వాళ్ళకి ఇవ్వకుండా పై వాళ్ళకేసి వారిని అధికారంలో కూర్చోబెడుతున్నాం. వాళ్ళ మోచే నీళ్ళు దాక్కుంటా మనం ఇంకా వాళ్ళకి బానిసల్లాగా బతుకుతున్నాం. వద్దు, బానిస సంఖ్యలు తెంచుకొని మీరు చైతన్యవంతులై చట్టసభలో కూర్చోవాలని మన పూర్వీకులు, మన నాయకులు ఎంతోమంది అనేకమైనటువంటి ప్రసంగాలు చేసి అనేకమైన విధానాల్లో చెప్పినప్పటికీ కూడా అది పెడచెవిన పెట్టి మనం ఇంకా ఏం చేస్తున్నామంటే వాళ్ళ మోచే నీళ్ళు దాక్కుంటే ఇంకా వాళ్ళకే గులాంగిరి చేస్తున్నాం. కానీ మన వాళ్ళని మాత్రం ఎన్నుకుంటలేం, మన వాళ్ళని చట్టసభలకు పంపించట్లేదు. కొంతమంది ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. పోనీ వాళ్ళేమైనా మనకు చేశారంటే వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళ మోచే నీళ్ళు వాళ్ళ బతికే చూసుకుంటున్నారు. కానీ అయ్యో మావాడు ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ఎవరు లేరు. ఆ రకంగా సమాజంలో మన వాళ్ళు అంటూ మనకు ఏది చేయకుండా ఆ పార్టీలో ఉంటూ వాళ్ళు అట్లనే ఉండిపోయారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక సంఘం అంటూ ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీ అంటూ ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం అంటూ ఒకటి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బహుజన రక్షణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా బహుజనులంతా ఏకతాటి మీదకి వచ్చి మొన్న ఒక విద్యావేత్తకు ఫోన్ చేసి అన్న ఈ యొక్క మీటింగ్ ఉంది రావాలని అడగడం జరిగింది. అన్న బహుజనులతో పెట్టిన మీటింగ్ ఏది సక్సెస్ కాలన్నా అన్నీ ఫెయిల్ అయినాయి అన్న, ఎవరు కలిసి రారన్నా, వాళ్ళ కుల సంఘాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ వర్గాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు బహుజనులు అంటే ఒక తాటి మీదకి రారన్నా అని అన్నాడు. కానీ అది నిజమే. కానీ ఇప్పుడు మాత్రం అలాంటిది కాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఎన్ని కుల సంఘాలున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని ప్రాంతీయ పార్టీలున్నా, గల్లీకో పార్టీ పెట్టుకొని అనేకమైనటువంటి జెండాలు పెట్టుకున్నా ఏది ఉపయోగం లేదు. కానీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి బహుజనులంతా ఒక తాటి మీదకి వచ్చి 119 నియోజకవర్గాల్లో మన వాళ్ళు అంటూ పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న మనమంతా కలిసి వారికి మద్దతు ఇచ్చి వారిని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటే మనకెంతో గౌరవం. బహుజనులంతా పైకి రావాలంటే మనందరం ఒక తాటి మీదకుండి కలిసి ఉంటే మనం ఏదైనా జయించగలుగుతాం. కాబట్టి గతంలో చేసినటువంటి పార్టీలకు చేసినటువంటి సేవలు ఆపేసినాము, వదిలేసినాం. ఇకనైనా బహుజన రక్షణ సమితి కోసం పనిచేసి మన బహుజనులను మనం మేలుకొల్పుదాం. ఒక్కొక్కరికి అవగాహనను కలిగిస్తూ వారికి స్ఫూర్తిగా గౌరవనీయులు పెద్దలు చాలామంది ఉన్నారు, వక్తలు చెప్తూనే ఉన్నారు. కానీ సమాజంలో వినేటువంటి వారు ఎవరు లేరు. వారి మాటని ఖచ్చితంగా మనము ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లా కేంద్రాల్లో తీసుకెళ్ళి బహుజనులైనటువంటి వారికి చైతన్యపరచాలి. అటువంటి చైతన్యపరిచేటువంటి విధంగా కమిటీలు వేసుకొని మనం కలిసి ఉండాలి. గ్రామంలో ఉన్నటువంటి వారికి చైతన్యపరిచి మనమందరం ఒక తాటి మీదకి వచ్చి సాధించేదంటూ ఏది లేదు, ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి కలిసికట్టుగా మనం సాధిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బహుజన రక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మీరందరూ కలిసి వచ్చినందుకు సంతోషం. మీ తోటి వారిని, మీ స్నేహితులను, మీకు సంబంధించినటువంటి అనేక పార్టీల్లో కష్టపడి నిరుత్సాహంగా ఉన్నటువంటి వారందరినీ ప్రోత్సహించండి, నడిపించండి. మీరందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే మనము ఏదైనా సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరు మనలో అసెంబ్లీకి వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళగలిగితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేద్దామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గౌరవనీయులు అతిథులు ప్రొఫెసర్ గాలి వినోద్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదే రీతిగా డానియల్ అన్నకి, వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ అన్నకి, గోపాల్ అన్నకి, భాస్కర్ అన్నకి, గంగాధర్ అన్నకి, ఈశ్వర్ అన్నకి, స్వరూపక్కకి, మహిళా సోదరిమణులకి, తర్వాత ఉదయ్కి, ముస్లిం మైనార్టీ పెద్దలకు, ఈ రీతిగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ జై భీమ్. ఇక్కడ ఉన్న పేరున పెద్దలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.
నా పేరు ఉదయరాజు, సంగారెడ్డి నియోజకవర్గం. నేను జిల్లా అధ్యక్షునిగా పాకాల డానియల్ అన్న నన్ను నియమించినందుకు హృదయపూర్వక నా నమస్కారాలు. ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో అలాగే మన అందరం ముందుకు నడవాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరందరూ అన్నతో పాటు మనం నడుస్తామని హృదయపూర్వకంతో ముందుకెళ్తామని నా జై భీమ్ అందరికీ. జై భీమ్. నా పేరు నాగమణి. నేను మల్కాజ్గిరి మహిళా అధ్యక్షురాలిగా డాలియా నన్ను ఎంచుకున్నారు. దానికి నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. వేదికను అలంకరించిన పెద్దలకు, మన ముఖ్య అతిథులైన గాలి వినోద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన బహుజన రక్షణ సమితి ఫౌండర్ గారైన పాకాల డానియల్ అన్న గారికి నా ప్రత్యేక వందనములు. అదే మన రాష్ట్ర అధ్యక్షులైన సతీష్ అన్న గారికి నా ప్రత్యేక వందనాలు. స్త్రీల విభాగంలో మన రాష్ట్ర అధ్యక్షురాలైన సరిపొక్కకి నా ప్రత్యేక వందనాలు. ఎందుకంటే నన్ను పరిచయం చేసి మరి నాకు గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరి అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన జై భీమ్ మన నినాదము మరి అందరం కూడా వాడుతూనే ఉంటాం, కానీ ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? మనందరం కట్టి ఇది పోరాడితేనే సాధ్యమవుతుంది. ఏదో జై భీమ్ అని 2 మాటలు అనేసి వెళ్ళిపోవడం కాదు. అవునండి, కదండి, అవునా? సో ఇదంతా కూడా మనము స్ట్రాంగ్గా, ఇది చాలా ఉమెన్స్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఉమెన్స్ అందరం కూడా మనం చాలా గ్యాదర్ అవ్వాలి. ఉమెన్స్ అందరం మన ఇప్పుడు పరిస్థితుల్లో చూసినట్లయితే మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, కానీ మన పరిష్కారం రావట్లేదు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకైతే ఏదైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళకి అసలు న్యాయమే లేదు. ఎవరు కూడా మన సైడ్ పోరాడట్లేదు. అదే అదర్ కాస్ట్ అయితే, అదర్ థింగ్స్కి అయితే అందరు ముందుంటారు, అందరు వస్తారు, అందరు కూడా మాట్లాడతారు. మన వచ్చే వరకు ఏ ముఖ్యమంత్రి రాడు, ఏ మంత్రి కూడా వచ్చి, ఎమ్మెల్యే కానీ ఏమంటారు కార్పొరేట్స్ కానీ ఎవరు కూడా మనకు వచ్చి సహాయం చేసేవాళ్ళు లేరు. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? మన ఎస్సీ ఎస్టీ నుంచి ఒక నాయకుడిని మనము ఎన్నుకోవాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే నేను మాత్రం ఎవరికి ఓటేనండి. ఓన్లీ మన ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి ఉంటేనే వాళ్ళకే నేను ఓటేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కూడా మోసపోయాం. చిన్నప్పటి నుంచి మనం ఓట్లు వేసుకుంటూ వస్తున్నాం. ఎవరికి వేస్తున్నాం? రేవంత్ రెడ్డి మన అన్న చుట్టమా, చంద్రబాబు మన అన్న చుట్టమా, లేదా కేసీఆర్ మన అన్న చుట్టమా? కాకపోతే వాళ్ళు పాలనలో ఉన్నారు, ప్రజలకి ఏదో న్యాయం చేయాలని చేస్తారు అంతే. మట్టికి మనకి డీప్గా మన ఎస్సీ ఎస్టీ గమనించి మనకి ఏమన్నా హోదాలు ఇస్తున్నారా? లేడీస్కి కానీ ఎవరికి ఇవ్వట్లేదు. కొన్ని జెంట్స్కి ఏమైనా హోదాలు ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు. బానిసలుగానే బతుకుతున్నాం. కాబట్టి ఆ బానిస బతుకు ఇంకా మనకి అవసరం లేదు. కాబట్టి మన నుంచి ఒక నాయకుడిని ఎన్నుకొని మన కోసం పోరాడే వారిని మనము ఎన్నుకొని ఓటు వేయాలని మనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నేను సహాయక కార్యదర్శిని. నా వంతు కృషి నన్ను నమ్మి మా పాకాల డానియల్ అన్న గారు ఈ బాధ్యత ఇచ్చిరు. దీన్ని తూచా తప్పకుండా అంబేద్కర్ పూలే ఆశయాల్లో నడుస్తందుకు నేను గిట నా వంతు కృషిగా ఈ సంఘంలో నేను ఉంటానని మీ అందరితోటి జై భీమ్లు. జై మీ బాగుంది. మరి నా పేరు కొమ్ము స్వరూప. గ్రేటర్ హైదరాబాద్కి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా వందనాలు. మరి ముఖ్యంగా ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక గొప్ప ఐక్యత కలిగి ఉండాలని అన్నాను కదా. అలాగే మరి ఒక గొప్ప సంకల్పంతో కొన్ని ఆశయాలతోటి అన్న మనకొక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అందరము సమానమని నేను ఎప్పుడు అదే మాట చెప్తుంటాను. మన ఆలోచనలకు ఒక పదును పెట్టాలి. ఇలా ఉంటే మాత్రం మనం ఇక వెనకడ పడిపోతూనే ఉంటాం. మరి ముఖ్యంగా స్త్రీలకు ఒక్కొక్కరు మనమంటూ చేయగలిగింది ఏదీ లేదని నేను మాత్రం ఒప్పుకుంటానండి. మనం చెయ్యాలి అనుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్కటి చేస్తాము. అది మన మైండ్లో పడాలి, అంతే. పడినప్పుడు తప్పకుండా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం అందరం ఒక గ్రూపుగా, మహిళలు కూడా ఒక గ్రూపుగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మనం చర్చించుకుందాం. మన చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలను కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క విషయాన్ని గ్రూపులో పెడదాము. మనంతటి మనం పరిష్కరించుకుందాం. మన వెనక మన అన్నలు ఎంతోమంది ఉన్నారు. మన వినోద్ సార్ గారు కూడా ఉన్నారు. అయితే ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ విధంగా పరిష్కరించుకుందాము. అన్న ఒక ఆశయాలను మనం గెలిపిస్తాము. గొప్ప సంకల్పన మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఒక న్యాయంగా, నీతిగా. సార్ అంతటా కాకుండా సార్లో సగమైన మీరు కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్నగారు స్టేజ్ మీద రావాల్సింది కూర్చున్నాం. అదేవిధంగా గ్రేటర్ అధ్యక్షుడిని నేను. నా పేరు ఈశ్వర్. డానియల్ అన్న ఈ పోస్ట్ ఇచ్చింది మనకి. అక్క స్వరూపక్క గిట్టు ఉన్నది గ్రేటర్ అధ్యక్షురాలు. అక్క ఇద్దరం కలిసి పని చేయాలి అక్క గట్టిగా. మీ వెనక ఎట్లా ఎట్టేటట్టు వస్తా.
దాని గురించి ఏమి నేను తమ్ముళ్ళకి వస్తా, దాన్ని గట్టిగా చేద్దాం మనం గ్రేట్ హైదరాబాద్ని, మన బీఆర్ఎస్ని ఇట్లా బాగా గట్టి ప్రయత్నించి బాగా చేద్దాం. ఇక ఎంతకన్నా ఎక్కువ చెప్పలేము. థ్యాంక్ యూ ఆల్. రాష్ట్ర బహుజన రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా మన దానియేల్ అన్న గారు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వమ్ము కాకుండా ఖచ్చితంగా పనిచేద్దాం. బహుజన రక్షణ సమితి అంటే బహుజన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, రక్షణ అంటే ఈ వీళ్ళందరికీ రక్షించే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి కాన్స్టెన్సీ కానీ జిల్లా కానీ అందరూ ఎవరైతే మన రక్షణ సమితిలో ఉన్నారో వాళ్ళందరికీ రక్షించుకుంటూ మన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఖచ్చితంగా బహుజన రక్షణ సమితి తెలంగాణ రాష్ట్రంలోనే పేరు మోగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి 7-8 వేలు ట్యాక్స్ రూపంలో మనమే కడుతున్నాం, కానీ మనకేం చేసింది శూన్యం. కావున ఒక రాజకీయ పార్టీ కూడా మనకు చాలామంది రాజకీయం కూడా చేయనీయట్లేదు, మనకు అవకాశం కల్పించట్లేదు. మనమే ఒక రాజకీయ నాయకులుగా ఎదుగుదాం, మనమే సృష్టించుకుందాం. అందరూ ముందుకు పోయి ఈ రక్షణ సమితిని ముందుకు తీసుకోవాల్సిందిగా, దానియేల్ అన్న గారికి మంచి పేరు రావాలని మనం కూడా అందరూ కష్టపడి పనిచేద్దాం. రక్షణ సమితి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులుగా అందరూ ఏ పోస్ట్ ఉన్నా పోస్ట్ లేకున్నా అందరూ కష్టపడి పనిచేద్దామని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ ఒక రకంగా ఉంటే భారతదేశం ఒక రకంగా ఉంటుంది. అట్లాగే భారతదేశం అంతా ఒక రకంగా ఉంటే తెలంగాణ ఒక రకంగా ఉంటుంది. అలాగే తెలంగాణ అంతా ఒక రకంగా ఉంటే ప్రత్యేకించి నల్లగొండ జిల్లా ఇంకో రకంగా ఉంటుంది. నేను నల్లగొండ వాసిని. మిత్రులారా, ఎప్పుడో 1994లో ఉస్మానియా విశ్వవిద్యాలయంకి వెళ్ళిన మొట్టమొదటి రోజుల్లోనే అప్పటికే ఎన్నో సామాజిక ఉద్యమాల గురించి తెలుసుకొని మానవత్వమే గొప్పది, మనిషి తత్వం మించిన దేవుడే లేడని చెప్పేసి అని ఆనాడు జై ఇన్సాన్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ఒక మిత్రుని ద్వారా తెలుసుకున్నటువంటి సామాజిక ఉద్యమాన్ని, అంతకుముందు జై ఇన్సాన్ ఏ దేవుడు లేడు, మనిషి కంటే గొప్ప దేవుడు ఎవరు ఉన్నారు అని చెప్పేసి అని తిరిగాను. ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చినాక సామాజిక ఉద్యమం యొక్క ప్రాధాన్యతను నేను గమనించానో ఆ రోజు నుంచి, అంటే 1994 నుంచి 2024 30 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమం కొరకే నా యొక్క సంపూర్ణ విజ్ఞానాన్ని కేటాయిస్తూ ఉన్నాను. అన్న దేశాలు తిరుగుతుంటాడు, నేనేమో మన రాష్ట్రాలు తిరుగుతుంటా. ప్రత్యేకించి భారతదేశంలోకి వచ్చేసరికి ప్రపంచమంతట్లో కారల్ మార్క్సిజం వెరీ సక్సెస్ఫుల్ ఫార్ములా మార్కిజం అనేది. ఇక్కడికి వచ్చేసరికి సక్సెస్ఫుల్ ఫార్ములా కాలేకపోయింది. అందుకే మార్కిజం సక్సెస్ కాలే ఇండియాలో. ఎందుకు కాలేదని చెప్పేసి అని అన్నలాంటి మేధావులందరూ ఆలోచన చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి తత్వం ఏంటంటే కులతత్వం. ఈ కులం అనే పదం ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులాన్ని అనుభవించిన వ్యక్తులు బయటి దేశాలలో లేరు. అందుకని ఏ సామాజిక ఉద్యమ ఇక్కడ తీసుకొని మనం పేరు తీసుకున్నా సరే ఆయన చెప్పినటువంటి ఆ విషయాలు ఇతర దేశాల వాళ్ళకి అందాలంటే ఇక్కడి నుంచి ఆడికి కమ్యూనికేట్ కావాలి. ఇప్పుడంటే సెల్ వచ్చింది, 1 నిమిషంలో ప్రపంచ దేశాలకు అందరికీ మనం పంపించవచ్చు. ఆ రోజుల్లో లేవు. అందుకని ఇప్పుడు కొద్దిగా సామాజిక ఉద్యమాలకు ఊపందుకునే రోజులు వచ్చినాయి. ఈ సమయంలో అన్న కూడా దానియేల్ అన్న బహుజనవాదాన్ని మళ్ళొకసారి వినిపించే కొరకు ఒక రక్షణ అవసరం అని చెప్పేసి అని ఆలోచన చేస్తడం చాలా మంచి తరుణం. ఎందుకంటే బహుజనులకు రక్షణ అనేది లేదు. ఎవడన్నా మీటింగ్ పెట్టిండా వాని మీద రకరకాల కేసులు పుట్టించి తీసుకుపోయేసి నిర్బంధించేటువంటి శక్తులు మన పక్కనే ఉన్నాయి. ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక వ్యక్తి మాట్లాడిన దానికి ఆపోజిట్గా మాట్లాడినవని తెలిస్తే చాలు ఇంకో కొత్త విధానాలు, మరి ఎస్పెషల్లీ షెడ్యూల్ క్యాస్ట్లలో మంత్రాలు చేసిరని చంపేస్తారు. లేకపోతే ఇప్పుడే అన్న బైబిల్ గురించి 2 సార్లు వినిపించిండు మనకు, ఆయన బైబిల్ గురించి చెప్తున్నాడు అని చెప్పి అన్న మీద కూడా ఒక కేసు పీటప్ చేస్తారు. ఆయన భయపడేటోడేం కాదు, ఎందుకంటే న్యాయం చట్టం అన్నీ తెలిసినోడు కాబట్టి పెట్టాలా వద్దా అని ఒకసారి ఆలోచిస్తాడు. బికాజ్ ఈజ్ ద ఎడ్యుకేటెడ్.
ఒక వ్యక్తి విద్యావంతుడైతే, జ్ఞానవంతుడైతే, జ్ఞాననాయకుడైతే ఆయన గురించి ఆలోచించాలని ప్రతి వారు ఆలోచిస్తారు. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాననాయకులే. ఇక్కడ ఏదో పైన కూర్చున్నంత మాత్రాన నాయకులని, అక్కడ కూర్చున్నంత మాత్రాన చిన్నవాళ్ళని చెప్పేసి అనే చూపు నాకేం లేదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళ గురించే ఎవరైనా మాట్లాడాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా లేకపోతే ఢిల్లీ గద్దె మీద ఉన్నటువంటి వాళ్ళైనా, ఆ ఢిల్లీ గద్దెని గుంజగలిగే కెపాసిటీ అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళ వరకు ఏముంటుందో నాకు తెలియదు. కానీ క్రింద ఉన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా గుంజగలరని చెప్పినటువంటి మహాపురుషుడే ఈ బహుజన పదాన్ని పెట్టి బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసిండు. 1989 నుంచి ఆయన బతికినంత కాలం సైకిలే దొక్కిండు కాంశీరామ్ గారు. ఆయన పోతూ పోతూ ఒక మాట చెప్పిండట విలేకరుల సమావేశంలో, నా బహుజనులు చివరికి కనీసం కుంభకోణాలు కూడా చేస్తానికి పనికి రాకపోయిరండి అన్నాడు. ఆయన అన్నేళ్ళు సైకిల్ దొక్కి ఇంతమందిలో అవేర్నెస్ తెచ్చి చివరికి చెప్పిన మాట ఏంటంటే, కుంభకోణాలు కూడా బహుజనులు చేసేందుకు అవకాశం లేనటువంటి దేశం ఈ దేశం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయింది ఆయన. నేనేమంటున్నంటే, డోకా చేస్తున్నారు నాయకులు ఎంతోమంది. ఆ నాయకులందరూ కూడా మనువాదమే. మనువాదానికి మరొక పేరే డోకా. దేవుడే నాకు అర్థం కాని పని, ఇప్పటికీ అర్థం కాలే. ఒకవేళ ఎవరైనా చెప్తే చెప్పాలి, దేవుడు ఒక ట్రాష్. అలాగే అక్కడ మతం అనేది ఒక ట్రాష్ అని ఎట్లయితే అనుకుంటున్నామో, ఇంకోటి కులం అనేది ఇంకో ట్రాష్. కులమేంద్ర నాయన మనం రాసుకుంటానికి అని చెప్పేసి అంటే, ఆ కులం పేరుతో వివక్ష ఉన్నది కనుక మనమందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన చెప్పిండు ఓకే, ఆచరణ దగ్గరికి వచ్చేసరికి రోజుకొక ఇల్లులో ఒక కొత్త పార్టీ, రోజుకొక ఇల్లు కొత్త ఉద్యమం. ఐక్యత ఏది? ఐక్యత ఉంటే మనం అన్నట్టుగా 80% మనం పాలకులం. మరి ఐక్యత ఉందా? ఇది మనం అడగాల. నేను నాయకుడిని అయితా అంటే మా తమ్ముడే ఒప్పుకుంటలే. మిత్రులారా, ఇది గమనించండి. ఇది ఉన్నంత కాలం ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే, మనకు సంస్కృతి ఉంది, పూర్వకాలపు సంస్కృతిని మనం తీసుకోవాలి. భారతీయ సంస్కృతిలో అత్యంత పురాతనమైన సంస్కృతి హరప్పా సంస్కృతి. భారతీయ సంస్కృతే కాదు, ప్రపంచ సంస్కృతిలో హరప్పా సంస్కృతి గొప్పది. ప్రపంచంలోనే ఒక కట్టడం, మొట్టమొదటి కట్టడం ఏంటి ఎంతమందికి తెలుసు? ప్రపంచంలో మొట్టమొదటి కట్టడం హరప్పా. హరప్పా కట్టడం, అది కట్టిన ఇంజనీర్ పేరు హరప్పా. ఆయన పేరు మీదనే హరప్పా నాగరికత వెలిసిల్లింది. ఇది అత్యంత పురాతనమైనటువంటి నాగరికత. ఈ హరప్పా ఎవరు? మొన్ననే చెప్పిండు. హరప్పా ఎవరన్నా అంటే మన షెప్పర్డ్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్లో అన్న, ఈ హరప్పా ఎవరన్నా అంటే, మనకు బీరప్ప అని దేవుడు ఉండే, ఎరికేనా? బీరప్ప అని చెప్పేసి అని బాగా సింధు నాటకాలు రాసేటోళ్ళు ఈ నాటకాలు ఆడుతుంటే అరే బీరప్ప అని చెప్పేసి అని అంటుంటాడు. దేవుడు ఒక ఆయన ఈ ఏరియాలో మంచి చేసింది కాబట్టి, ఆ గుళ్ళకు రానియట్లే కాబట్టి ఈ బీరప్పనే మంచి చేసిన వ్యక్తినే దేవుడుగా మనోళ్ళు పూజించారు. ఆ బీరప్ప ముత్తాత అరప్పాట నాకు తెలియదు, అయితే అది ఒక చరిత్ర ఉందన్న అని చెప్పిండు నాకు. మిత్రులారా, నేను బీరప్ప అరప్పల గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. ఐక్యతకు భంగతం ఎందుకు కలిగిందంటే, హరప్పా నాగరికత నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చినటువంటి మనలో ఎప్పుడైతే ఆర్యులు ప్రవేశించిర్రో ద్రవిడ సమాజం విచ్ఛిన్నమైపోయింది. ఎంతసేపుడుకు ద్రవిడ నాగరికత దక్షిణ భారతదేశం అని చరిత్రకారులైన మనోళ్ళే చెప్తుర్రు. కాదు. పూర్వకాలంలో సంపూర్ణమైనటువంటి ద్రవిడ నాగరికత కంప్లీట్గా ఆఫ్రికన్ కంట్రీ మొత్తం అట. అందుకే బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాం ఎక్కడ పుట్టిండు? పుట్టినటువంటిది ఏదోను తోట. ఆ ఏదేను తోట ఆఫ్రికా ఖండంలో ఉన్నది. ఇదంతా కూడా సైన్సే. ఆ సైన్స్ను బట్టే క్రైస్తవులు బాధిస్తూ ఉంటారు. మిత్రులారా, నేను బైబిల్ చెప్పడం కూడా కాదు, రక్షణ మనకు అవసరమా? ఖచ్చితంగా అవసరం ఎక్కడైతే ఉందో అక్కడికి అన్నవాళ్ళ ద్వారా
ఒక సమితి తయారైందంటే ఆయన వెంట మేమందరం ఉన్నామని చెప్పేసి అని కనీసం చెప్పగలిగేటువంటి ఒక గుణాన్ని అలవర్చుకోవటానికి మనం సంసిద్ధం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్న మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం అంటే అది రుచించదు కూడా. అందుకని ఏదో లేటుకు వచ్చినా సరే నాకు ఒక గౌరవం ఇచ్చేసి 2 నిమిషాలు మాట్లాడమని అన్నవాళ్ళు కోరిర్రు. ఆ విధంగా నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి సామాజిక ఉద్యమ అభినందనలు, జై భీములు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.